Hello all, this is from Monday Good channel. So today class lo entante we are going to discuss about the for loops problem series second series anamata. So if you see here in this C sheet, ఈ C sheet లో మనం for loop గురించి problem series 2 గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాం ఈ వీడియోలో. సో ఫోకస్ హియర్. సో ఇక్కడ ఏంటంటే మనకి బోర్డ్కి తీసుకెళ్తున్నా. సో మనకి టూ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రింటింగ్ ది ఫ్యాక్టర్స్ ఆఫ్ ఎన్ వాల్యూ యూజింగ్ ఫర్ లూప్ అని చెప్పేసి ఉంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటిది, ఫైండ్ అవుట్ ది ప్రైమ్ నెంబర్ ఆర్ కంపోజిట్ నెంబర్ యూజింగ్ ఫర్ లూప్. దీస్ టూ క్వశ్చన్స్ అయితే నేను డిస్కస్ చేస్తాను అలాంగ్ విత్ ది లాజిక్. సో ఫస్ట్ క్వశ్చన్ నేను డిస్కస్ చేస్తాను. లుక్ ఎట్ హియర్ ఫ్యాక్టర్స్. సో యాక్చువల్గా మనకి ఫ్యాక్టర్స్ అనగానే లెట్స్ సే దట్ నేను ఫస్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ లాజిక్ ఏంటిది మొత్తము. సో దాని తర్వాత మనం కోడింగ్ పార్ట్కి వెళ్దాం. సో లెట్స్ సే దట్ ఫ్యాక్టర్స్ అంటే లెట్స్ సే దట్ సపోజ్ నా ఎన్ వాల్యూ వచ్చేసి 10 అనుకోండి. సో 10కి డివిజిబుల్ అయ్యే నెంబర్స్ ఏమేమి ఉన్నాయి, 1 ఉంది, 2 ఉంది, అండ్ 5 ఉన్నాయి, అండ్ 10. దీస్ ఆర్ మై ఫ్యాక్టర్స్. ఓకే, సో 10కి డివిజిబుల్ అయ్యే నెంబర్స్ ఏంటివి, 1, 2, 5, 10. లెట్స్ సే దట్ ఇఫ్ మై ఎన్ వాల్యూ ఈస్ 25 అయితే 1, 2 అండ్ ఇంకేమేమి వస్తాయి, 5 అండ్ ఇంకా నెక్స్ట్ మనకి 25 అనగానే 25 అనే నెంబర్ వస్తుంది. సను సో లెట్స్ దట్ ఇఫ్ దీస్ ఆర్ మై ఫ్యాక్టర్స్ అనమాట. సో లెట్స్ దట్ ఇఫ్ యువర్ ఎన్ వాల్యూ ఈస్ 50 అంటే 50కి ఫ్యాక్టర్స్ ఏమొస్తాయి, 50కి డివిజిబుల్ అయ్యే నెంబర్స్ 1, 2 ఎసను అండ్ 4 లైక్ మనకి నెక్స్ట్ వచ్చేసి 5 ఉంది, 10 ఉంది. ఓకే, అండ్ నెక్స్ట్ మనకి 25 ఉంది. ఓకే, 50 ఉంది. సో రఫ్లీ చెప్పుకుంటే మనకి 50 అనే నెంబర్తో దీస్ నెంబర్స్తో మనకి 50 అనే నెంబర్తో డివిజిబుల్ అవుతాయి. లైక్ 50 అనే నెంబర్ 1తో పోతుంది, 2తో పోతుంది, 5తో పోతుంది, 10తో పోతుంది, 25తో పోతుంది, 50తో పోతుంది. అలా మనం ఫ్యాక్టర్స్ అయితే ప్రింట్ చేయాలన్నమాట. సో ఫస్ట్ నేను లాజిక్ పార్ట్ అయితే డిస్కస్ చేస్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. లెట్స్ సే దట్ ఇఫ్ మై ఎన్ వాల్యూ ఈస్ 10, నేను ఫ్యాక్టర్స్ ప్రింట్ చేయాలి. సో నేను ఇక్కడ కొన్ని కేసెస్ అయితే రాస్తున్నా, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. కొన్ని క్యాలిక్యులేషన్స్ చేస్తున్నా. సో నేను యాక్చువల్గా ఫ్యాక్టర్స్ కనుక్కోవాలంటే నేను కండిషన్ వచ్చేసి నెమ్ మోడ్యులస్ ఐ ఈక్వల్ టు 0 రాయాలి. ఇన్ కేస్ మనకి ఈ పర్టికులర్ కండిషన్ ట్రూ అయితే మనం ఐ వాల్యూ ప్రింట్ చేయాలి. ఈ పర్టికులర్ కండిషన్ మనకి ఫాల్స్ అయితే ఐ వాల్యూ షుడ్ నాట్ ప్రింట్. ఈ 2 కేసెస్ గుర్తుపెట్టుకోండి. సో ఎందుకు నెమ్ అని రాశాను, ఎందుకు ఐ అని రాశానో నేను మీకు చెప్తాను. సో ఫస్ట్ నా నెమ్ వాల్యూ ఏంటిది, ఇక్కడ నా నెమ్ వాల్యూ వచ్చేసి 10 అనుకోండి. ఓకే, సో నెమ్ మోడ్యులస్ ఐ అన్నాను కదా, ఇనీషియల్గా 10 మోడ్యులస్ 1 అని రాస్తున్నా, ఈక్వల్ టు 0 అని రాస్తున్నా. మనకి 10 అనే నెంబర్ 1తో పోతుందా, ఎస్ పోతుంది. సో కండిషన్ విల్ బికమ్ ట్రూ. అండ్ 10 మోడ్యులస్ 2, 10 అనే నెంబర్ 2తో పోతుందా, ఎస్ 2తో పోతుంది. కాబట్టి మనకి సెకండ్ కండిషన్ కూడా ట్రూ అవుతుంది. అండ్ థర్డ్ 10 మోడ్యులస్ 3, 10 అనే నెంబర్ 3తో పోతుందా, 3తో పోదు. కాబట్టి మనకి ఇక్కడ కండిషన్ ఫాల్స్ అవుతుంది. అండ్ నెక్స్ట్ 10 మోడ్యులస్ 4, 10 మోడ్యులస్ 4 ఈక్వల్ టు 0, కండిషన్ ఫాల్స్ అవుతుంది. ఎందుకంటే 10 అనే నెంబర్ 4తో పోదు కాబట్టి. సో 10 మోడ్యులస్ 5 ఈక్వల్ టు 0, కండిషన్ మనకి ఇక్కడ అగైన్ ఫాల్సే అవుతుంది. సో ఇట్స్ నాట్ ఎ ఫాల్స్, సారీ. సో 10 అనే నెంబర్ 5తో పోతుంది కాబట్టి మనకి ఇక్కడ కండిషన్ ట్రూ అవుతుంది. ఓకే, అండ్ 10 మోడ్యులస్ 6 ఈక్వల్ టు 0, కండిషన్ బికమ్ ఫాల్స్. అలా మనం 10 దాకా చెక్ చేయాలన్నమాట. 10 మోడ్యులస్ 7 పోతుందా, నో పోవట్లా. సో మనకి ఇక్కడ కండిషన్ ఇక్కడ ఫాల్స్ అయింది అండ్ ఇక్కడ కూడా ఫాల్స్ అవుతుంది. అండ్ 10 మోడ్యులస్ 8, 10 మోడ్యులస్ 8 చేసినప్పుడు మనకి కండిషన్ ఏమవుతుంది, ఇక్కడ కూడా ఫాల్సే అవుతుంది. అండ్ నెక్స్ట్ 10 మోడ్యులస్ 9 ఈక్వల్ టు జస్ట్ ఎ సెకండ్, 10 మోడ్యులస్ 9 ఈక్వల్ టు 0. ఇక్కడ కూడా మనకి కండిషన్ అన్నది ఫాల్సే అవుతుంది. ఓకే, ఫాల్సే అవుతుంది. అండ్ నెక్స్ట్ లాస్ట్ 10
మోడ్లెస్ 10 ఈక్వల్ టు 0 చేసినప్పుడు మనకి కండిషన్ ఏమవుతుంది, ఇక్కడ కండిషన్ వచ్చేసి మనకి ఇక్కడ కండిషన్ వచ్చేసి ఇక్కడ కూడా కండిషన్ ఫాల్సే అవుతుంది. సో మీరు ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనకి ఎక్కడెక్కడ ట్రూ అవుతుంది ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ క్యాలిక్యులేషన్లో మనకి పర్టికులర్గా ఈ ఫస్ట్ కండిషన్ అండ్ సెకండ్ కండిషన్ అండ్ ఫిఫ్త్ కండిషన్ అండ్ ఎప్పుడైతే 5తో డివిజిబుల్ చేస్తున్నానో మనకి ఇక్కడ ట్రూ అవుతుంది. ఎస్ అన్నో ఇక్కడ ఒకటి అండ్ ఇక్కడ ఒకటి అండ్ నెక్స్ట్ లాస్ట్లో ఎప్పుడైతే 10తో డివిజిబుల్ చేస్తున్నామో ఇక్కడ లాస్ట్ కండిషన్లో అక్కడ మనం ఇక్కడ ట్రూ వస్తుంది, ఇక్కడ కూడా మనకి కండిషన్ ట్రూ అవుతుంది. సో టోటల్గా మనకి 4 కేసెస్లో ట్రూ అవుతున్నాయి. ఎప్పుడైతే కండిషన్ ట్రూ అవుతుందో అప్పుడు నేను ఐ వాల్యూ ప్రింట్ చేయాలన్నా. సో ఇంకా ఇమాజిన్ దిస్ నెమ్ వాల్యూ ఇస్ 10 అనుకున్నా. సో ఈ 10 అనే ప్లేస్లో నేను నెమ్ అనే వాల్యూ ఇమాజిన్ చేసుకుంటున్నా. ఇనీషియల్గా నా ఐ వాల్యూ వచ్చేసి 1 నుంచి స్టార్ట్ చేస్తాం. సో ఇక్కడ 1 అనేది ఐ వాల్యూ. ఓకే, సో నెమ్ మోడ్లెస్ ఐ ఈక్వల్ టు 0 ఈజ్ మై కండిషన్. సో ఇన్పుట్ వాల్యూ 10 కావచ్చు, ఒక్కొక్కసారి 20 కావచ్చు, ఒక్కొక్కసారి 25 కావచ్చు, ఒక్కొక్కసారి 50 కావచ్చు, బేస్డ్ ఆన్ అవర్ చాయిస్. సో బేస్డ్ ఆన్ అవర్ చాయిస్ ఉన్నప్పుడు నెమ్ మోడ్లెస్ ఐ ఈక్వల్ టు 0 చేసినప్పుడు ఎప్పుడైతే మనకి పర్టికులర్ కండిషన్ ట్రూ అవుతుందో ఆ పర్టికులర్ కండిషన్ ట్రూ అయినప్పుడు మనం ఐ వాల్యూ ప్రింట్ చేయాలి. సో ఇక్కడ ఐ వాల్యూ ఏంటిది, ఐ వాల్యూ వచ్చేసి ఇక్కడ మనకి 1 అండ్ నెక్స్ట్ కండిషన్ ఏమైంది, నెక్స్ట్ కండిషన్ కూడా మనకి 10 మోడ్లెస్ 2 చేసినప్పుడు కూడా కండిషన్ ట్రూ అయింది. అంటే ఇక్కడ ఐ వాల్యూ ఏంటిది మనకి 2 ఇక్కడ రాసుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ కండిషన్ ఏంటిది, మనకి ఎప్పుడు ట్రూ అయింది, ఎప్పుడైతే 10 మోడ్లెస్ 5 చేస్తున్నానో నాకు కండిషన్ ట్రూ అవుతుంది. అంటే ఇక్కడ నాకు ఐ వాల్యూ ఏంటిది 5 అనమాట. ఓకే, అండ్ లాస్ట్లో 10 మోడ్లెస్ 10. సో 10 మోడ్లెస్ 10 చేసినప్పుడు కూడా మనకి కండిషన్ ట్రూ అవుతుంది. అంటే మనకి ఇక్కడ ఐ వాల్యూ ఏంటిది 10 అనేవారు కదా మీనింగ్. సో 10 అని రాస్తున్నా. సో ఇక్కడ ఎప్పుడైతే నేను కండిషన్ ట్రూ అయినప్పుడు ఐ వాల్యూ నోట్ చేసుకుంటున్నా. సో దీస్ ఆర్ మై ఫ్యాక్టర్స్ ఆఫ్ మై 10. నా 10కి ఫ్యాక్టర్స్ అనమాట, 1, 2, 5, 10. అలా మనం ఎప్పుడైతే కండిషన్ ట్రూ అవుతుందో మనం ఐ వాల్యూ ప్రింట్ చేస్తాం. ఆ ఐ వాల్యూని మనకి ఇచ్చిన పర్టికులర్ నెమ్ వాల్యూకి ఫ్యాక్టర్ అనమాట. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో ఫస్ట్ మనం ఐ వాల్యూ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, 1 నుంచి స్టార్ట్ చేయాలి. ఐ వాల్యూ ఎక్కడి దాకా వెళ్ళాలి, ఐ వాల్యూ వచ్చేసి 10 దాకా వెళ్తుంది. ఇమాజిన్ ఇఫ్ యువర్ నెమ్ వాల్యూ ఇస్ హియర్ 5 అయితే, ఈ నెమ్ వాల్యూ 5 అయితే నువ్వు ఎక్కడి దాకా చెక్ చేయాలి, నెమ్ మోడ్లెస్ ఐ చెక్ చేస్తావు కండిషన్. సో ఫస్ట్ నువ్వు 5 మోడ్లెస్ 1తో అవుతుందా లేదా చెక్ చేస్తావు, అండ్ 5 మోడ్లెస్ 2తో అవుతుందా లేదా చెక్ చేస్తావు, అండ్ యాజ్ వెల్ యాజ్ 5 మోడ్లెస్ 3తో అవుతుందా లేదా చెక్ చేస్తావు, అండ్ యాజ్ వెల్ యాజ్ 5 మోడ్లెస్ 4తో అవుతుందా లేదా చెక్ చేస్తావు, అండ్ యాజ్ వెల్ యాజ్ 5 మోడ్లెస్ 5తో అవుతుందా లేదా చెక్ చేస్తావు. ఎస్ ఆర్ నో. సో ఎప్పుడైతే ఇక్కడ మనకి కండిషన్ ట్రూ అవుతుంది అండ్ ఇక్కడ కూడా మనకి కండిషన్ 5తో చెప్పినప్పుడు 2 అవుతుంది. అంటే ఫ్యాక్టర్స్ ఆఫ్ మై 5 వచ్చేసి 1, 5. సో ఈ 2 కేసెస్లో మనకి కండిషన్ ట్రూ అవుతుంది. సో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇచ్చిన నమ్ వాల్యూని బట్టి మనం అక్కడ దాకే కండిషన్ చెక్ చేయాలి. అంటే ఇఫ్ మై నమ్ వాల్యూ ఈజ్ 5 నేను డివిజిబుల్ చేయడానికి 5 దాకే చెక్ చేస్తాను. అనమాట. లెట్స్ సే దట్ ఇఫ్ మై నమ్ వాల్యూ ఈజ్ 10, నేను ఎక్కడ దాకా చెక్ చేయాలి, సో 10 దాకా చెక్ చేయాలన్నమాట ఇక్కడ. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో ఇక్కడ మనం ఇది లాస్ట్ రేంజ్ నెంబర్ వచ్చేసి మనం 10 అనుకుంటున్నాం. లైక్ నెమ్ అనుకోవచ్చు లాస్ట్ రేంజ్ నెంబర్. ఎస్, అండ్ ఇది కూడా మనకి నెమ్ వాల్యూ 5 కదా. సో 5 అనేది మనకి ఈ లాస్ట్ 5 అనేది నెమ్ వాల్యూ అని చెప్పుకోవచ్చా? ఎస్ ఆర్ నో. సో అంటే నా ఐ వాల్యూ 1 నుంచి స్టార్ట్ చేస్తే ఎక్కడ దాకా వెళ్ళాలి, నెమ్ దాకా వెళ్ళాలి. ఓకే, ఎక్కడ దాకా వెళ్ళాలి, నెమ్ దాకా వెళ్ళాలి. ఇన్ కేస్ నీ ఐ వాల్యూ ఇక్కడ 1 నుంచి స్టార్ట్ చేస్తే మళ్ళీ 5 దాకా వెళ్ళాలి. అంటే మై ఇనిషియలైజేషన్ షుడ్ బి ఇన్ మై ఫర్ లూప్ మై ఇనిషియలైజేషన్ షుడ్ బి ఫర్ ఇఫ్ మై ఐ వాల్యూ 1 నుంచి స్టార్ట్ అయితే ఐ ఎక్కడ దాకా వెళ్ళాలి, నమ్ దాకా వెళ్ళాలి, అండ్ ఐ ప్లస్. సో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటే ఫర్ లూప్లో
ఐ వాల్యూ వచ్చేసి 1 నుంచి 2, 2 నుంచి 3, 3 నుంచి 4, 3 నుంచి 4, 4 నుంచి 5 అలా ఇంక్రిమెంట్ అవుతూ వస్తుంది. అందుకని నేను I ప్లస్ ప్లస్ అని రాసుకున్నా. దీని లోపల కండిషన్ ఏం రాసుకుంటాం, దీని లోపల వచ్చేసి కండిషన్ వచ్చేసి ఇఫ్ నమ్ మోడ్లెస్ I అయితే ఈక్వల్ 0 అయితే, ఇఫ్ ట్రూ అయితే ఏం ప్రింట్ చేయాలి, ఇఫ్ ట్రూ అయితే మనం I వాల్యూ ప్రింట్ చేయాలి, కాకపోతే మనం స్కిప్ చేయాలి. దిస్ ఇస్ ద మై కండిషన్. ఓకే, సో మనం ఒకసారి కోడ్ టైప్ చేద్దాం ఫ్యాక్టర్స్ ప్రింట్ చేయడానికి. ఐల్ బి గోయింగ్ టు ది ఆన్లైన్ సి కంపైలర్. సో జస్ట్ ఫోకస్ హియర్. సో తీసేస్తున్న మొత్తం ఇది ఫ్యాక్టోరియల్ ప్రోగ్రామ్ అనమాట. సో ఇంట్ నమ్, ఓకే, printf ఎంటర్ యువర్ నెంబర్ అని ఇచ్చాను. ఓకే, స్కాన్ఎఫ్ స్పెసిఫై డి కామా అడ్రస్ ఆఫ్ నెమ్. సో నెమ్ వాల్యూ స్టోర్ చేశాను. సో నా నెమ్ వాల్యూ నేను రన్ టైంలో యాక్సెప్ట్ చేస్తున్నా. సో దాని తర్వాత ఫర్ లూప్లో ఇనీషియల్గా I వాల్యూ 1 నుంచి స్టార్ట్ అవుతుంది, అంటే 1 నుంచి డివిజిబుల్ చేస్తున్నామని. I లెస్ దాన్ ఈక్వల్ టు నెమ్ I ప్లస్ ప్లస్. ఇక్కడ మనం కండిషన్ ఏం రాయాలి, ఇఫ్ మై నెమ్ మోడ్లెస్ I ఈక్వల్ టు 0 అయితే మనం ఏం ప్రింట్ చేయాలి, I వాల్యూ ప్రింట్ చేయాలి. సో స్పెసిఫై డి, కొద్దిగా స్పేస్ ఇవ్వండి, సో కామా I. ఓకే, సో దిస్ ఇస్ ద కోడ్ ఫర్ ఫ్యాక్టోరియల్ నెంబర్. సో లెట్ మీ రన్ దిస్ కోడ్ రన్ చేద్దాం ఒకసారి. సో మనకి ఇక్కడ నెంబర్స్ అడుగుతున్నారు, లైక్ నేను ఇన్పుట్ నెమ్ వాల్యూ వచ్చేసి 10 ఇస్తున్నా. సో 10కి ఫ్యాక్టర్స్ ఏంటివి, 1, 2, 5, 10. సో లెట్ మీ రన్ దిస్ ప్రోగ్రామ్ అగైన్. సో 5 ఇస్తున్నాం, 5కి ఫ్యాక్టర్స్ ఏంటివి, 1, 5. సో మళ్ళీ 50 ఇస్తున్నా, 50కి ఫ్యాక్టర్స్ ఏంటివి, 1, 2, 5, 10, 25 అండ్ 50. దీస్ ఆర్ మై ఫ్యాక్టర్స్. సో ఈ కోడ్ మనకి సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. సో దిస్ ఇస్ ద ఫ్యాక్టోరియల్ ప్రోగ్రామ్ అనమాట. సో నెక్స్ట్ టాస్క్ వచ్చేసి మనకి ఇక్కడ, సో నెక్స్ట్ టాస్క్ వచ్చేసి ఐ విల్ స్క్రోలింగ్ దిస్. సో ఫైండ్ అవుట్ ది ప్రైమ్ నెంబర్ ఆర్ కంపోజిట్ నెంబర్ యూజింగ్ ఫర్ లూప్ అనమాట. సో ఒక నెంబర్ ప్రైమ్ నెంబరా కంపోజిట్ నెంబరా అని మనం లాజిక్ ఫైండ్ అవుట్ చేయాలంట. ఫస్ట్ నేను లాజిక్ చెప్తాను, ఆ తర్వాత ఐల్ బి టేకింగ్ యూ టు ది కోడింగ్ పార్ట్. సో నేను ఇదే కోడ్ లైక్ ఇదే స్క్రీన్ కొద్దిగా స్క్రోల్ చేస్తా. ఐల్ బి ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ ఇన్ బెటర్ వే. సో కంపోజిట్ ఆర్ ప్రైమ్ నెంబర్ కదా. సో మనం 2 కేసెస్ తీసుకుందాం. ఒక నెంబర్ వచ్చేసి ప్రైమ్ నెంబర్ తీసుకుందాం, విచ్ ఈస్ 11 ఈజ్ అ ప్రైమ్ నెంబర్. సో ప్రైమ్ నెంబర్ అంటే ఏంటిది, ప్రైమ్ నెంబర్ అంటే ఏ నెంబర్ విచ్ ఈస్ divisible by 1 and itself. ఎస్ ఆర్ నో? సో మనకి 11 అన్నది 1తో పోతుంది అండ్ 11తో పోతుంది. సో అండ్ 2తో కానీ 3తో కానీ 4తో కానీ ఏ నెంబర్తో పోదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమ్ నెంబర్స్ చెప్పుకుంటే 1, లైక్ 2 అండ్ 3 అండ్ వీ హ్యావ్ దట్ 5 అండ్ వీ హ్యావ్ దట్ 7 అండ్ వీ హ్యావ్ దట్ అగైన్ 11 అండ్ వీ హ్యావ్ 13 అండ్ సో 1. ఇవన్నీ మనకి ప్రైమ్ నెంబర్స్ కిందకి వస్తాయి. ఎందుకంటే మనకి 2 అన్నది 1 అండ్ దట్ నెంబర్తోనే పోతుంది, అండ్ ఇక్కడ 3 అనేది మనకి 1 అండ్ అదే నెంబర్తో పోతుంది, అండ్ 5 అనేది 1 అండ్ 5తోనే పోతుంది, అండ్ 7 అనేది 1 నెంబర్తో అండ్ 7 నెంబర్తోనే పోతుంది. ఇంకా మిడిల్ ఏ నెంబర్స్ కూడా 7 అనే నెంబర్ డివిజిబుల్ కాదు, అండ్ 11 కూడా 1 అనే నెంబర్ అండ్ 11 అనే నెంబర్తోనే పోతుంది, అంటే అదే నెంబర్తో పోతుంది అనమాట. సో దీన్ని మనం ప్రైమ్ నెంబర్స్ అంటాం. సో నేను ఫస్ట్ లాజిక్ చెప్పాలి కాబట్టి ఫస్ట్ ఒక ప్రైమ్ నెంబర్ తీసుకుంటున్నా, అండ్ సెకండ్ కేసులో నాట్ ఏ ప్రైమ్ నెంబర్ తీసుకుంటున్నా. సో నాట్ ఏ ప్రైమ్ నెంబర్ వచ్చేసి ఇక్కడ 10 అనుకుందాం. సో లెట్స్ సే దట్ దిస్ ఈజ్ ఎ ప్రైమ్ నెంబర్, and this is a not a prime number. Okay, so this is a not a prime number, or else we can say it as composite number. ఓకే, సో ఫస్ట్ నేను ఈ 2 కంపారిజన్స్ తీసుకొని చెప్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో నేను ఇక్కడ నెమ్ వాల్యూ 11 కాబట్టి నేను 11 దాకా డివిజిబుల్ చేసి చూడాలి ఫస్ట్. ఓకే, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ నేను కొన్ని క్యాలిక్యులేషన్స్ చేస్తాను, జాగ్రత్త చూడండి. 11 మోడ్లెస్ 1 ఈక్వల్ సో 11 మోడ్లెస్ 1 ఈక్వల్ టు 0, అండ్ ఈ కంపారిజన్ చేయాలి 11 మోడ్లెస్ 2 ఈక్వల్ టు 0. నెక్స్ట్ 11
modulus 3 equal to 0. Okay, 11 modulus 4 equal to 0. Okay, 11 modulus 5 equal to 0. Next, 11 modulus 6 equal to 0. And next, 11 modulus 7 equal to 0. And next, 11 modulus 8 equal to 0. And next, 11 modulus 9 equal to 0. Okay, next, so 11 modulus 10 equal to 0. And 11 modulus 11 equal to 0. ఈ కంపారిజన్స్ చేస్తున్నా. అండ్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నేను ఇవే కంపారిజన్స్ నేను 10కి కూడా చేస్తాను. సో నా నెంబర్ వాల్యూ 10 కాబట్టి నేను 10 దాకే డివిజిబుల్ చేసి చూడాలి, అంటే 10 నెంబర్స్ దాకే పాసిబిలిటీ ఉంటుంది. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, నేను ఎందుకు రాస్తున్నాను మీకు రీజన్ చెప్తాను. సో 10 modulus 1 equal to 0. ఓకే, సో 10 modulus 2 equal to 0. 10 modulus 3 equal to 0. 10 modulus 4 equal to 0. 10 modulus 5 equal to 0. 10 modulus 6 equal to 0. 10 modulus 7 equal to 0. 10 modulus 8 equal to 0. 10 modulus 9 equal to 0. 10 modulus 10 equal to 0. చేసిన సమ్ కంపారిజన్స్. సో లెట్స్ సే దట్ నా కండిషన్ ఏంటిది, ఇక్కడ ఇచ్చే నెంబర్ వాల్యూ. సో నేను నా నెంబర్ వాల్యూ 10 కావచ్చు, ఒక్కొక్కసారి 20 కావచ్చు, ఒక్కొక్కసారి 21 కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ఇచ్చే నెంబర్ వాల్యూని బట్టి నేను కంపారిజన్స్ అయితే చేయాలి. సో ఏంటి నా కండిషన్, ఇక్కడ నా కండిషన్ వచ్చేసి ఇక్కడ మై కండిషన్ ఈజ్ నెమ్ మోడ్లెస్ ఐ ఈక్వల్ టు 0 ఇస్ మై కండిషన్. ఇనీషియల్గా ఐ వాల్యూ 1 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇఫ్ యర్ నెమ్ వాల్యూ ఈజ్ 10 కావచ్చు, ఇన్ సమ్ కేసెస్ ఇట్ కెన్ బి 11, ఇట్ కెన్ బి 21, ఎనీథింగ్. సో కానీ ఐ వాల్యూ 1 నుంచి స్టార్ట్ అవుతుంది, నెమ్ వాల్యూ 10 కానీ 11 కానీ ఏదో ఒక నెంబర్ రన్ టైంలో తీసుకుంటాం కాబట్టి స్కాన్ఎఫ్లో మనం నెమ్ వాల్యూ ఏదో ఒకటి ఇస్తాం. సో దిస్ ఇస్ మై కండిషన్ అనమాట. ఓకే, సో ఇక్కడ మీకు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనకి ఓన్లీ కండిషన్స్ ఓన్లీ మనకి ఇక్కడ మాత్రమే ట్రూ అవుతుంది ఈ కేసులో, అండ్ ఇక్కడ మాత్రమే ట్రూ అవుతుంది. అండ్ రిమైనింగ్ కేసెస్లో ఇక్కడెక్కడ మనకి ఒక నెంబర్ ప్రైమ్ నెంబర్ అయినప్పుడు మనకి ఎక్కడ కండిషన్ ట్రూ కావట్లేదు, అన్నీ ఫాల్సే అవుతున్నాయి. ఓకే, ఏ నెంబర్ విచ్ ఈస్ డివిజిబుల్ బై 1 అండ్ ఏ నెంబర్ విచ్ ఈస్ డివిజిబుల్ బై ఇట్ సెల్ఫ్, 1 అండ్ ఇట్ సెల్ఫ్ అనమాట. ఆ నెంబర్తో అండ్ 1 అనే నెంబర్తో మించి ఇంకా ఏ నెంబర్తో కావట్లేదు కాబట్టి అన్ని కండిషన్స్ మనకి ఇక్కడ ఫాల్స్ అవుతుంది. 11 modulus 2 పోదు, 11 modulus 3 పోదు, 11కి 4 పోదు, 4 అనే నెంబర్తో పోదు, అండ్ 11 అనే నెంబర్ 6తో పోదు, ఏది పోదు. కాబట్టి మనకి అన్ని కండిషన్స్ ఇక్కడ ఫాలో అవుతున్నాయి. అదే మనం ఒక ప్రైమ్ నెంబర్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్ తీసుకుంటే, మనం ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి కండిషన్ ట్రూ అవుతుంది, అండ్ 2తో చేసినప్పుడు కండిషన్ ట్రూ అవుతుంది, అండ్ 5తో చేసినప్పుడు కూడా కండిషన్ ట్రూ అవుతుంది, అండ్ 10తో చేసినప్పుడు కూడా కండిషన్ ట్రూ అవుతుంది. సో ఎక్సెప్ట్ 1 తీసేయండి, ఎక్సెప్ట్ 1 అండ్ ఇట్ సెల్ఫ్, ఎక్సెప్ట్ 1 అండ్ ఇట్ సెల్ఫ్ మించితే మనకి ఎక్కడైనా కండిషన్స్ ట్రూ అవుతున్నాయా? ఎస్, ట్రూ అవుతున్నాయి. ఎక్కడెక్కడ మనకి ఈ పర్టికులర్ కేస్ దగ్గర ట్రూ అవుతుంది, అండ్ మనకి ఈ పర్టికులర్ కేసెస్ దగ్గర ట్రూ అవుతున్నాయి. ఇంకా మనకి 1 అండ్ ఇట్ సెల్ఫ్ కాకుండా మనకి మధ్యలో ఏదైనా రేంజ్లో, ఈ ఇచ్చిన రేంజ్లో ఎక్కడైనా నెంబర్ ట్రూ అవుతుంది అంటే వీ షుడ్ కన్సిడర్ దట్ యాజ్ ఏ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. ఓకే, ఆర్ యూ కెన్ సే ఇట్ యాజ్ ఏ కంపోజిట్ నెంబర్. ఓకే, అర్థమైందా? సో మనకి అదే ప్రైమ్ నెంబర్ తీసుకుంటే మనకి ఎక్కడ కండిషన్ 1 నుంచి అండ్ అదే నెంబర్ నుంచి, అంటే 1 కానీ అదే నెంబర్తో కానీ మించితే మనకి ఏ నెంబర్తో కూడా మనకి ఇక్కడ డివిజిబుల్ కావట్లేదు, అందుకే అన్ని కండిషన్స్ ఫాలో అవుతున్నాయి. అదే మనం ఒక నాట్ ఏ ప్రైమ్ నెంబర్ తీసుకుంటే మనకి ఎక్కడో కూడా ట్రూ అవుతుంది.
ట్రూ అవుతుంది అంటే దట్ ఈస్ ఏ నాట్ ఏ ప్రైమ్ నెంబర్ అని ఇచ్చిన ఇన్పుట్ ఎం వాల్యూ. సో ఐ షుడ్ సే దట్ ఎప్పుడైతే మనకి అకార్డింగ్ టు ప్రైమ్ నెంబర్ లాజిక్ ఎప్పుడైతే మనకి ఈ పర్టికులర్ కండిషన్ ట్రూ అవుతుందో వీ షుడ్ సే దట్ పర్టికులర్ నెంబర్ ఈజ్ ఏ నాట్ ఏ ప్రైమ్. సో ఈ పర్టికులర్ కండిషన్ అన్ని కేసెస్లో ఆల్ కంపారిజన్స్లో ఫాల్స్ అవుతా వస్తూ ఉంటే ఎప్పుడైతే ఫాల్స్ అవుతా ఫర్ లూప్ నుంచి బయటకు వచ్చేసి అన్ని ఫాల్స్ అయ్యి ఫర్ లూప్ నుంచి బయటకు వచ్చేస్తే మనకి ఆ పర్టికులర్ నెంబర్ వచ్చేసి ప్రైమ్ నెంబర్గా కన్సిడర్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ కండిషన్ అయితే తెలిసిపోయింది. సో ఇంకో థింగ్, మనం ఒక ప్రైమ్ నెంబర్ తీసుకున్నా కూడా నాట్ ఏ ప్రైమ్ నెంబర్ తీసుకున్నా కూడా 1తో డివిజిబుల్ అవుతుంది, అండ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్ కూడా 1తో డివిజిబుల్ అవుతుంది, అండ్ ప్రైమ్ నెంబర్ కూడా అదే నెంబర్తో డివిజిబుల్ అవుతుంది, అండ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్ కూడా అదే నెంబర్తో డివిజిబుల్ అవుతుంది. సో నేను కంపారిజన్ వచ్చేసి 1తో స్టార్ట్ చేయను. సో నా ఐ వాల్యూ వచ్చేసి ఇక్కడ నా ఐ వాల్యూ 2తో స్టార్ట్ చేస్తా. ఎందుకంటే ఐ వాల్యూ నాట్ ఏ ప్రైమ్ నెంబర్ తీసుకున్నా కూడా 1తో డివిజిబుల్ అవుతుంది, అండ్ ప్రైమ్ నెంబర్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్ తీసుకున్నా కూడా 1తో డివిజిబుల్ అవుతుంది. ఇక్కడ నాట్ ఏ ప్రైమ్ నెంబర్ని తీసుకొని 1తో డివిజిబుల్ చేస్తే 1తో కూడా అవుతుంది. సో ఇట్స్ ఏ వేస్ట్ ఆఫ్ టైం అనమాట. ఐ వాల్యూ మనం 2 నుంచి స్టార్ట్ చేస్తాం. సో ఫర్ లూప్లో మనం ఏం రాయాలి ఇక్కడ? సో మై ఐ వాల్యూ షుడ్ స్టార్ట్, ఇన్స్టెడ్ ఆఫ్ ఫర్ లూప్ మై ఐ వాల్యూ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ 2. అండ్ కండిషన్ ఏంటిది? ఇఫ్ మై ఎన్ వాల్యూ ఈజ్ 11 అయితే, నా ఇన్పుట్ నెమ్ వాల్యూ 11 అయితే నేను ఎక్కడ దాకా కంపారిజన్ చేస్తున్నా? 11 దాకా చేస్తున్నానా? సో ఇక్కడున్న 11 వాల్యూ, ఇక్కడ లాస్ట్లో ఉన్న 11 వాల్యూ, అండ్ ఇక్కడ పైన వచ్చిన ఇన్పుట్ నెమ్ వాల్యూ సేమే కదా. అంటే ఐ ఎక్కడ దాకా వెళ్ళాలి? 2 నుంచి స్టార్ట్ అయితే ఈ లాస్ట్లో ఉన్న నెమ్ వాల్యూ నేను నెమ్ అని చెప్పచ్చా, నెమ్ వాల్యూ అని చెప్పచ్చా? ఇది సేమే కదా. అండ్ ఇక్కడ మనకి నాట్ ఏ ప్రైమ్ నెంబర్ తీసుకుంటే 10, ఐ వాల్యూ ఎక్కడ దాకా వెళ్తుంది? 2 నుంచి స్టార్ట్ అయితే ఇక్కడ కూడా ఐ వాల్యూ మనం 2 నుంచి స్టార్ట్ చేస్తాం. ఓకే, సో ఇఫ్ మై ఇన్పుట్ నెమ్ వాల్యూ 10 ఇస్తే నేను కంపారిజన్స్ ఎక్కడ దాకా చేస్తున్నా? 10 దాకా చేస్తున్నా లాస్ట్. ఇస్తాను ఇక్కడున్న లాస్ట్లో ఉన్న నెంబర్ అండ్ పైన ఇన్పుట్ నెమ్ వాల్యూ సేమే కదా. అంటే నా ఐ వాల్యూ 2 నుంచి స్టార్ట్ అయితే ఎక్కడ దాకా వెళ్ళాలి? నెమ్ దాకా వెళ్ళాలి. ఓకే, మై ఇనిషియలైజేషన్ షుడ్ బి లైక్ ఐ ఈక్వల్ టు 2 అండ్ మై కండిషన్ షుడ్ బి ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు నెమ్ దాకా వెళ్ళాలి, ఐ ప్లస్ ప్లస్. ఓకే, సో దిస్ ఈజ్ మై ఇనిషియలైజేషన్, దిస్ ఈజ్ మై కండిషన్, దిస్ ఈజ్ మై అప్డేషన్ పార్ట్స్. సో ప్రతిసారి ఐ వాల్యూ 2 నుంచి 3, 3 నుంచి 4, 4 నుంచి 5 అలా ప్రతిసారి కంపారిజన్ చేసుకుంటూ వస్తుంది. సో కండిషన్ ఏంటిది? దీని లోపల సేమ్ కండిషన్ వచ్చేసి మనకి ఇక్కడ సేమ్ రాస్తాం, ఫ్యాక్టర్స్కి రాసినట్టే, కానీ కొద్దిగా స్మాల్ చేంజ్ ఉంటుంది. సో మై కండిషన్ ఈజ్ ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ ఫర్ లూప్ ఇఫ్ నమ్ ఇస్ మోడ్లెస్ ఐ ఈక్వల్ టు 0 అయితే వాట్ షుడ్ ఐ కన్సిడర్? I should consider, if this condition became a true, I should consider that particular number is a not a prime number అని కన్సిడర్ చేయాలి. అండ్ నేను ఇక్కడ నుంచి కన్సిడర్ చేసిన తర్వాత బయటకు వచ్చేస్తాను. బయటికి రావడానికి మనకు బ్రేక్ అనే కీవర్డ్ ఉంటుంది, బ్రేక్ అనే కీవర్డ్ రాస్తాం టోటల్గా. ఓకే, దిస్ ఈస్ ద లాజిక్ అనమాట. అండ్ ఇంకో థింగ్, మనం స్మాల్ చేంజ్ అయిపోతున్నాం కండిషన్లో. చేంజ్ ఏంటి అంటే జాగ్రత్త చూడండి, ఇక్కడ లెట్స్ దట్ నేను 100 అనే నెంబర్ తీసుకుంటున్నా. 100 అనే నెంబర్ 1 అండ్ దట్ నెంబర్ ఇట్ సెల్ఫ్, ఈ 2 నెంబర్స్ ఎక్స్క్లూడ్ చేయండి. ఏదైనా నాట్ ఏ ప్రైమ్ నెంబర్ తీసుకున్నా అదే నెంబర్తో కానీ 1 అనే నెంబర్తో కానీ పోతుంది, డివిజిబుల్ అవుతుంది. సో 1 నెంబర్ తీసేస్తున్నా, ఎక్స్క్లూడ్ చేస్తున్నా, అండ్ 100 అనే నెంబర్ ఎక్స్క్లూడ్ చేస్తున్నా. సో 1 కానీ 100 కానీ తీసేస్తే మనకి ఎన్ని నెంబర్స్తో పాసిబిలిటీ ఉంది? 2 అనే నెంబర్తో పోతుంది, 4 అనే నెంబర్తో పోతుంది, 100 అనే నెంబర్, 5, 10 అండ్ ఇంకా మనకి 20, 25, 50 ఈ నెంబర్స్తో పోతాయి. సో యాజ్ వెల్ యాజ్ 51 కానీ 67 కానీ 98 కానీ ఇలాంటి నెంబర్స్తో మనకి డివిజిబుల్ అవుతాయా? 100 నెంబర్ డివిజిబుల్ కావు. సో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 100 అనే నెంబర్ ఇచ్చినప్పుడు నా ఇన్పుట్ నెంబర్ వాల్యూ పాసిబిలిటీ ఎక్కడ దాకా ఉంది? హాల్ఫ్ ఆఫ్ ది నెంబర్స్ దాకా ఉంది. అంటే 100కి హాల్ఫ్ వాల్యూ ఎంత? 50. అంటే 50 దాకే డివిజిబుల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి 100 నెంబర్కి.
సో లెట్స్ దట్ నేను నెక్స్ట్ ఎగ్జాంపుల్ 50 అని తీసుకుంటున్నా. 50కి డివిజిబుల్ అయ్యే ఛాన్సెస్ ఏమేమి ఉన్నాయి, ఏ నెంబర్స్ ఉన్నాయి, 1తో అవ్వచ్చు, లేకపోతే 1 ఎక్స్క్లూడ్ చేసాం కదా 2తో అవ్వచ్చు, అండ్ 5 అండ్ ఇంకేమేమి ఉన్నాయి, ఇంకా మనకి నెక్స్ట్ లైక్ 10 ఉంది, ఎస్ 25 ఉంది, అండ్ మనకి 26 కానీ 36 కానీ 42 కానీ ఇలాంటి నెంబర్స్ మనకి డివిజిబుల్ అయ్యే ఛాన్సే లేదనమాట ఈ రేంజ్లో. సో మళ్ళీ ఇక్కడ మనం ఏ నెంబర్ తీసుకున్నా కూడా హాల్ఫ్ ఆఫ్ దిస్ నెంబర్, 50కి హాల్ఫ్ వాల్యూ ఎంత 25, 50కి హాల్ఫ్ వాల్యూ 25 అంటే మనకి 50కి హాల్ఫ్ వాల్యూకి అంటే 50కి హాల్ఫ్ వాల్యూ రేంజ్ దాకి మనకి డివిజిబుల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. ఓకే, 2 కానీ 5 కానీ 100 కానీ లైక్ 10 కానీ 25 కానీ. సో హాల్ఫ్ ఆఫ్ ది 50 కంటే మన నెంబర్స్ డివిజిబుల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అదే హాల్ఫ్ ఆఫ్ ది నెంబర్ కంటే ఎక్కువ పోతే మనకి డివిజిబుల్ అయ్యే ఛాన్సెస్ లేవు. ఎస్ ఆర్ నో? అలాగే మనం ఇక్కడ ఐ వాల్యూ వచ్చేసి ఎక్కడ దాకా కంపేర్ చేయాలి, అకార్డింగ్ టు దిస్ కేస్, అకార్డింగ్ టు దిస్ కంపారిజన్, ఇక్కడ ఐ వాల్యూ వచ్చేసి, సో జస్ట్ సెకండ్, సో ఇక్కడ ఐ వాల్యూ వచ్చేసి 2 నుంచి స్టార్ట్ చేస్తే మనం 11 దాకా చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 11 దాకా చెక్ చేయాల్సిన అవసరం లేదు. సో ఐ వాల్యూ 2 నుంచి స్టార్ట్ అయితే ఐ వాల్యూ 11 దాకా చెక్ చేయాల్సిన అవసరం లేదనమాట. సో ఇక్కడ ఐ వాల్యూ వచ్చేసి యాక్చువల్గా మీరు జాగ్రత్త అబ్జర్వ్ చేసుకుంటే 10కి హాల్ఫ్ ఆఫ్ ది వాల్యూ ఎంత 5. ఓకే, సో మనకి 6 కానీ 7 కానీ 8 కానీ 9 కానీ ఈ రేంజ్లో మనకి వాల్యూస్ డివిజిబుల్ కావట్లా. ఎందుకంటే మనం 10 అనే నెంబర్ 6తో పోతుందా పోదు, అండ్ 10 అనే నెంబర్ 7తో పోతుందా పోదు, అండ్ 10 అనే నెంబర్ 8తో పోతుందా పోదు. సో 10 అనే నెంబర్ మనకి పాసిబిలిటీ ఆఫ్ వాల్యూస్ 1 నుంచి 5 దాకే ఉన్నాయి. ఎస్ ఆర్ నో? సో ఫర్ దాట్ నేను ఐ వాల్యూ వచ్చేసి 2 నుంచి స్టార్ట్ చేస్తే అండ్ 5 దాకే ఎండ్ చేయాలి. సో బేస్డ్ ఆన్ మై ఎన్ వాల్యూ. సో ఇఫ్ మై ఎన్ వాల్యూ, నా ఇన్పుట్ నెంబర్ వాల్యూ ఇక్కడ 50 ఇస్తే నేను 25 దాకా కంపారిజన్ చేయాలి, అంటే ఐ వాల్యూ హాల్ఫ్ ఆఫ్ ది నెంబర్ దాకా వెళ్ళాలి అనమాట. సో ఇక్కడ 11 అయితే హాల్ఫ్ ఆఫ్ ది నెంబర్ ఎంత, హాల్ఫ్ ఆఫ్ ది నెంబర్ వచ్చేసి 5 వస్తుంది. ఓకే, 5.5 కాదు, ఫ్లోర్ వాల్యూ తీసుకుంటాం, లైక్ 5 వాల్యూ. ఓకే, సో మనం ఇక్కడ కండిషన్ అకార్డింగ్ టు దిస్ లాజిక్ ఐ వాల్యూ హాల్ఫ్ ఆఫ్ ద నెంబర్ దాకే వెళ్ళాలి కాబట్టి కండిషన్ మనం నెమ్ స్మాల్ చేంజ్ ఐ వాల్యూ నెమ్ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎందుకంటే టైం వేస్ట్ అనమాట. సో మిగతా హాల్ఫ్ ఆఫ్ ది రేంజ్కి మించి వెళ్తే మనకి నెంబర్స్ డివిజిబుల్ కావు కాబట్టి మనకి టైం వేస్ట్. సో ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు నెమ్ డివైడెడ్ బై 2 దాకా వెళ్ళాలి. సో లెట్స్ సే దట్ ఇఫ్ ఇక్కడ మన కేసులో నెమ్ వాల్యూ 10 అని తీసుకుంటున్నాం. ఓకే, 10 అంటే హాల్ఫ్ ఆఫ్ ది నెంబర్ ఎంత 5. సో 10 డివైడెడ్ బై 2 అంటే మనకి 5 వస్తుంది. సో ఐ వాల్యూ ఇనీషియల్గా 2 నుంచి స్టార్ట్ అయితే 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 అంటే మనం 5 దాకా అంటే 5 నెంబర్స్తోనే కంపారిజన్ చేస్తున్నాం ఇఫ్ మై ఎన్ వాల్యూ ఇస్ 10. ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నా. అండ్ లెట్స్ సే దట్ ఇఫ్ మై నెమ్ వాల్యూ ఇస్ 50 ఇస్తే హాల్ఫ్ ఆఫ్ ది నెంబర్ ఎంత 25. సో ఇక్కడ మనం నెమ్ అనే ప్లేస్లో 50 అనే వాల్యూ ప్లేస్ చేస్తున్నా. 50 డివైడెడ్ బై 2 మనకి 25 వస్తుంది. సో ఐ వాల్యూ వచ్చేసి 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 25. 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 25 దాకా కంపారిజన్ చేస్తున్నాను. నేను 26తో కానీ 27తో కానీ నేను కంపారిజన్స్ చేయట్లేదు. ఓకేనా, ఐ హోప్ యూ అండర్స్టాండ్. అందుకనే మనం నెమ్ డివైడెడ్ బై 2 చేస్తున్నాం. సో వేస్ట్ ఆఫ్ కంపారిజన్స్ మనం ఎక్స్క్లూడ్ చేస్తున్నాం అనమాట. ఓకే, సో మనం దీనికి కోడ్ రాద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇంకో థింగ్ ఏంటంటే నేను ఒక వేరియబుల్ తీసుకుంటున్నా. మన సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఒక ప్రైమ్ నెంబర్ అని చెప్పడానికి సో మనకి సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఒక ట్రూ అని చెప్పడానికి మనం 1తో ఇండికేట్ చేసుకుంటాం, అండ్ ఫాల్స్ అని చెప్పడానికి 0తో ఇండికేట్ చేసుకుంటాం. సో నేను ఈజ్ ప్రైమ్ అనే ఒక వేరియబుల్ తీసుకుంటున్నా, అండ్ ఈజ్ ప్రైమ్ అనే వేరియబుల్లో ఇనీషియల్గా 1 అనే వాల్యూ స్టోర్ చేస్తాను. సో ఎప్పుడైతే మనకి ఈ పర్టికులర్ కండిషన్ సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి.
సో ఎప్పుడైతే మనకి ఈ పర్టికులర్ కండిషన్ ట్రూ అవుతుందో ఇట్ మీన్స్ దట్ ఈస్ నాట్ ఎ ప్రైమ్ నెంబర్ అని మీన్స్ దట్ నేను ఈజ్ ప్రైమ్ అనే వేరియబుల్లో జీరో అనే వాల్యూ స్టోర్ చేస్తాను. మీన్స్ జీరో అంటే ఫాల్స్ అని, నాట్ ఏ ప్రైమ్ నెంబర్ అని. సో ఇనిషియల్గా నేను ఈజ్ ప్రైమ్ అనే వేరియబుల్ 1 స్టోర్ చేస్తాను బయట. ఎప్పుడైతే కండిషన్ ఫాల్స్, ఎప్పుడైతే కండిషన్ ట్రూ అయ్యి లోపలికి వస్తుందో ఇట్ మీన్స్ దట్ యువర్ ఇన్పుట్ నెమ్ ఈజ్ నాట్ ఏ ప్రైమ్ అని. సో నాట్ ఏ ప్రైమ్ అంటే నేను ఈజ్ ప్రైమ్ అనే వేరియబుల్లో జీరో అనే వాల్యూ స్టోర్ చేసుకుంటా. ఓకే, టు చెక్ మై కేసెస్. సో ఇక్కడ దాకా అయితే చాలు. సో ఐల్ బీ ఎగ్జిక్యూటింగ్ ది కోడ్ హియర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి యాజ్ ఇట్ ఈస్ నమ్ వాల్యూ తీసుకున్నాం. సో వీ హ్యావ్ టు చేంజ్ స్మాల్ థింగ్ హియర్. ఈజ్ ప్రైమ్ అనే వేరియబుల్ క్రియేట్ చేయాలి ఈక్వల్ టు 0. ఇనిషియల్గా మనం 1 అనే వాల్యూ స్టోర్ చేసుకుంటాం. అంటే 1 అంటే మనకి ఈజ్ ప్రైమ్ అని అజ్యూమ్ చేసుకుంటాం. పర్టికులర్ ఇన్పుట్ నెమ్ వాల్యూ ప్రైమ్ నెంబరే అని అజ్యూమ్ చేసుకుంటాం. ఎప్పుడైతే కండిషన్ ట్రూ అయితే ఆ పర్టికులర్ నెమ్ వాల్యూ ప్రైమ్ నెంబర్ కాదని అజ్యూమ్ చేసుకుంటాం అనమాట. ఓకే, స్మాల్ చేంజ్, ఈ లైన్ తీసేస్తాము. ఈ పర్టికులర్ కండిషన్ ట్రూ అయితే మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఈజ్ ప్రైమ్ అనే వేరియబుల్లో 0 అనే వాల్యూ స్టోర్ చేస్తాం. అండ్ దాని తర్వాత బ్రేక్ అనే కీవర్డ్ రాస్తాం. బ్రేక్ అనే కీవర్డ్ దీనికి బ్లాక్ బయటికి ఇచ్చడానికి. అంటే ఎప్పుడైతే ఈ బ్రేక్ అనే కీవర్డ్ ఎగ్జిక్యూట్ చేస్తుందో యువర్ కంట్రోలర్ విల్ కమ్ అవుట్ ఆఫ్ ఫ్రమ్ ది ఫర్ లూప్ బ్లాక్. ఓకే, అండ్ దాని తర్వాత మనం కండిషన్ చెక్ చేయాలి. ఇఫ్ ఈజ్ ప్రైమ్గానే ఉంటే అంటే ఇఫ్ ఈజ్ ప్రైమ్ అయితే ఐ షుడ్ సే దట్ పర్టికులర్ వాల్యూ ఈజ్ ప్రైమ్ నెంబర్. ఓకే, కాకుంటే ఈజ్ ప్రైమ్ కాకపోతే ఎల్స్లో మనం ఏం చేస్తాం, printf specified d is not a prime number, or we can say that simply composite number. Okay, I hope you understand. So let me run this code. Two is a composite number. సో ఇక్కడ మనం కంపారిజన్ వచ్చేసి స్టార్టింగ్ ఇనిషియలైజేషన్ వచ్చేసి ఐ వాల్యూ 2తో స్టార్ట్ చేయాలి కంపారిజన్. అండ్ నెక్స్ట్ నెమ్ వాల్యూ వచ్చేసి ఐ వాల్యూ వచ్చేసి మనం హాల్ఫ్ ఆఫ్ ది నెంబర్ దాకా వెళ్ళాలి కాబట్టి నెమ్ డివైడెడ్ బై 2 రాస్తున్నా. సో స్మాల్ చేంజ్ అనమాట. సో లెట్స్ సే దట్ 2 ఇస్తున్నా. 2 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. అండ్ లెట్ మీ గివ్ హియర్ 3 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. అండ్ లెట్ మీ గివ్ హియర్ 4 ఈజ్ ఏ కంపోజిట్ నెంబర్. And let me give here 5 is a prime number. And let me give here 6 is a composite number. And 7 is a prime number. I hope you understand. According to this logic మనకి ఈ కోడ్ అయితే రన్ అవుతుంది అనమాట. సో మీరు ఇక్కడ ఈజ్ ప్రైమ్ అనే వేరియబుల్ ఎందుకు రాశారు, కండిషన్ చెక్ చేయట్లేదు కదా ఇక్కడ అని చెప్పేసి డౌట్ ఉంటుంది చాలామందికి. సో ఇక్కడ మనకి ఈజ్ ప్రైమ్ అనే వేరియబుల్లో ఇనిషియల్గా 1 అనే వాల్యూ స్టోర్ చేశాను. ఎప్పుడైతే మనకి ఒక ప్రైమ్ లెట్స్ సే దట్ నేను ఇన్పుట్ నెమ్ వాల్యూ 7 అని తీసుకున్నా. 7 అని తీసుకున్నప్పుడు మనకి ఫర్ లూప్ రన్ అయ్యి కంపారిజన్స్ చేసేటప్పుడు అంటే కండిషన్స్ చెక్ చేసేటప్పుడు మనకి ఈ కండిషన్ ఎప్పుడు ట్రూ కాదనమాట. ట్రూ కాకపోతే నాకు ఈజ్ ప్రైమ్ అనే వేరియబుల్ 1 అనే వాల్యూనే ఉంటుంది. ఎప్పుడైతే ఈ కండిషన్లో మనకి 1 అనే వాల్యూ స్విచ్ అవుతుందో, అంటే ఈజ్ ప్రైమ్లో మనకి 1 కదా ఉంది, 1 అనే వాల్యూ స్విచ్ అవుతుందో ఇట్ మీన్స్ దట్ యువర్ ప్రోగ్రామ్ విల్ అండర్స్టాండ్ దిస్ ఈజ్ ఎ ట్రూ కండిషన్ అని. ఈ ట్రూ కండిషన్ అని అర్థం చేసుకుంటే ఇట్ విల్ సే దట్ ప్రైమ్ నెంబర్. సో ఎప్పుడైతే ఈ కండిషన్ ట్రూ అయితే ఇన్ కేస్ ఇచ్చే నెంబర్ లెట్స్ సే దట్ నేను 10 అని ఇస్తున్నా. ఓకే, 10 అని ఇస్తే మనకి ఏదో కేసులో కండిషన్ ట్రూ అవుతుంది కదా, 1 నుంచి కంపేర్ చేయట్లా. అండ్ 10 అనే నెంబర్ 2తో డివిజిబుల్ అవుతుంది కదా, అండ్ 5తో డివిజిబుల్ అవుతుంది కదా, మనకి కండిషన్ ట్రూ అవుతుంది కదా. కండిషన్ ట్రూ అయినప్పుడు మనకి ఈజ్ ప్రైమ్ అనే వేరియబుల్లో 1 నుంచి 0 అనే వాల్యూ స్టోర్ అవుతుంది. సో ఎప్పుడైతే 0 అనే వాల్యూ స్టోర్ అయిందో ఈ బ్రేక్ విల్ కమ్ అవుట్ ఆఫ్ ఫ్రమ్ ది ఫర్ లూప్. ఇక్కడ 0 అనే వాల్యూ స్విచ్ అవుతుంది. సో ఎప్పుడైతే 0 అనే వాల్యూ స్విచ్ అయిందో యువర్ ప్రోగ్రామ్ విల్ అండర్స్టాండ్ దిస్ ఇస్ అ ఫాల్స్ కండిషన్ అని. ఓకే, ఎప్పుడైతే ఫాల్స్ కండిషన్ అని అర్థం చేసుకుందో యువర్ కంట్రోలర్ విల్ కమ్ టు ఎల్స్ బ్లాక్ అండ్ ఇట్ విల్ ఎగ్జిక్యూట్ దట్ ఇట్ ఈస్ ఎ కాంపోజిట్ నెంబర్ అని. ఓకే, ఈ స్పెసిఫైడ్ డి ప్లేస్లో నెంబర్ అనే వాల్యూ ప్లేస్ అవుతుంది ఇక్కడికి వచ్చి, అండ్ ఇట్ ఈస్ ఎ కాంపోజిట్ నెంబర్ అని ప్లేస్ లైక్ ప్రింట్ చేస్తుంది మనం ఇచ్చిన కామెంట్. Or else you can write here that as a not a prime number. Okay, I hope you understand about this prime number logic. And if you feel that it's lagging, you have to put this video in the 1.25x, and you can put this video in the 1.5x. You can listen this video. Okay, so if you have any kind of doubts, you can ask me, and I will try to make a separate video regarding this logic. Okay, so thank you all. Do subscribe on the Guru channel.